స్తుతించెదను. యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. నేను నిన్ను గూర్చి సంతోషించి నీ నామము కీర్తించెదను. నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు. నీవు సింహాసనాసీనుడవై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు. కాబట్టి నా శత్రువులు వెనుకకు మళ్ళుదురు. నీవు అన్యజనులను గద్దించి ఉన్నావు, దుష్టులను నశింపచేసి ఉన్నావు. వారి పేరు ఎన్నటికీ ఉండకుండా తుడుపు పెట్టి ఉన్నావు. శత్రువులు నశించిరి, వారు ఎన్నడూనూ నుండకుండా నిర్మూలమైరి. నీవు పెళ్లగించిన పట్టణములు స్మరణకు రాకుండా కొత్తగా నశించెను. యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు. న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు. యెహోవా నీతిని బట్టి లోకమును తీర్పు తీర్చును, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును. నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. సియోను దాసి అయిన యెహోవాను కీర్తించుడి. ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి. ఆయన రక్తాపరాధమును గూర్చి విచారణ చేయనప్పుడు బాధపరచబడు వారిని జ్ఞాపకము చేసుకొనును. వారి మొరను ఆయన మరువడు. నేను నీ కీర్తి అంతటిని ప్రసిద్ధి చేయుచు సియోను కుమార్తె గుమ్మములలో నీ రక్షణను బట్టి హర్షించినట్లు యెహోవా నన్ను కరుణించుము. 14వ వచనం అందరూ కలిసి చదువుకుందాం. మరణద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా, నాకు కలుగజేయు బాధను చూడుము. దేవుడి వాక్యము మనందరి వెనుకటిలో దీవించి ఆశీర్వదించి ఫలభరితము చేయునుగాక. కూర్చుందాం. ఈ కీర్తనలు 9వ కీర్తన దావీదు గారు వ్రాసిన కీర్తన. ఈ 9వ కీర్తన దావీదు గారు వ్రాసిన కీర్తన. అయితే ఈ 9వ కీర్తన పైన చిన్నక్షరాలతో కొన్ని మాటలు ఉన్నాయి. 9వ కీర్తన పైన చిన్నక్షరాలతో కొన్ని మాటలు ఉన్నాయి. మెత్లెబ్బేను అను రాగము మీద పాడదగినది. మెత్లెబ్బేను అనగా వీరుని యొక్క మరణము. ఈ కీర్తన ఎప్పుడు రాశారు అని అంటే గొల్యాతును ఏలా లోయలో దావీదు గారు హతమార్చిన తరువాత రాసిన కీర్తన. అందుకని పైన మెత్తలెబ్బేను అని అంటే వీరుని యొక్క మరణం. అక్కడ ఒక వీరుడు చచ్చిపోయాడు. ఆ వీరుడు ఎవరంటే యేసుక్రీస్తు పక్షాన ఉన్నాయని కాదు. కీర్తనల గ్రంథం 5వ కీర్తన 4వ వచనంలో ఉంటుంది. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. అంటే ఇక్కడ చెడుతనం అన్న దగ్గర ఒకటి ఉంటుందండి మూలవాక్యంలో, దుష్టత్వమునకు లేకపోతే దుష్టునకు నీ యొద్ద చోటు లేదు. ఇలాంటి వీరులను సంహరించినప్పుడు దావీదు గారు రాసిన కీర్తన. ఈ కీర్తన అంతా కూడా శత్రువు గురించే ఉంటుంది. మొదటి వచనం చదువుదాం. మొదటి వచనం, నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. దావీదు గారు అంటారు గొలియాతుని చంపేసిన తరువాత, నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతిస్తాను. మన జీవితాల్లో కూడా ప్రతిదానికి సమయం ఉందండి. తినటానికి ఒక సమయం ఉంది, నిద్రపోవటానికి ఒక సమయం ఉంది, మాట్లాడడానికి ఒక సమయం ఉంది, తర్వాత టీవీ చూడటానికి ఒక సమయం ఉంది, మార్కెట్కి వెళ్ళటానికి ఒక సమయం ఉంది, తర్వాత చేపలు కొనడానికి ఒక సమయం ఉంది, అమ్మడానికి, అన్నిటికీ సమయం ఉంది. కానీ సమయం లేనిదేమైనా ఉంది అని అంటే అది ఒకటే, దేవుణ్ణి స్తుతించటం. దేవుణ్ణి స్తుతించటానికి ఆ సమయం ఈ సమయం అనేది లేదు. ఏ సమయమైనా దేవుణ్ణి మనం స్తుతించాలి. కష్టాల్లో ఉన్న స్తోత్రం చెప్పాలి, ఆనందంలో ఉన్న స్తోత్రం చెప్పాలి, అందరూ దెబ్బలాడుతున్నప్పుడు స్తోత్రం చెప్పాలి, అందరూ పొగుడుతున్నప్పుడు స్తోత్రం చెప్పాలి, మాట్లాడినప్పుడు స్తోత్రం చెప్పాలి, మాట్లాడకపోయినా స్తోత్రం చెప్పాలి. దావీదు గారు అంటారు, నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించదను. యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ వివరించదను. మనం ఏం చేస్తామంటే ఈ మాట మనకు చాలా ఇష్టం. అద్భుతాలు చేస్తే దేవుడు నా కోసం చేశారండి అని చెప్తాం. అంతేగాని ఏదన్నా ఇప్పుడు అద్భుతం జరగాలి, అద్భుతం ఎప్పుడు జరుగుతుంది? ఎర్ర సముద్రం ఎదురొస్తే అద్భుతం జరుగుతుంది. ఎర్ర సముద్రం వచ్చింది ప్రభువా స్తోత్రం అని చెప్తారా? చెప్పరు. ఎర్ర సముద్రం 2 పాయలు అయిపోయిన తర్వాత మధ్యలోకి వెళ్ళిన తర్వాత కూడా చెప్పరు. మళ్ళీ ఎప్పుడు నీళ్ళు వచ్చేస్తాయి, నీళ్ళు వచ్చి ఎప్పుడు చచ్చిపోతామని. అవతలకి వెళ్ళిన తర్వాత అమ్మయ్యా
వచ్చావా, పద్మాక్క వచ్చావా, వసంత చెల్లెమ్మ వచ్చావా అనుకుని అందరం వచ్చిన తర్వాత అమ్మాయి అప్పుడు స్తోత్రం చెల్లిద్దామని ఏహో అని పాట పాడతాం అప్పుడు. కానీ దావీదు గారు అన్న మాట ఏంటంటే, శత్రువు ఎదురుగుండా ఉన్నా కానీ మనము పూర్ణ హృదయంతో ఆయనను స్తుతించాలి. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను నీ నామమును. ఆయన నామమును బట్టి మహోన్నతుడైన మహా ఉన్నతుడు. ఆఖరి బస్సు తర్వాత బస్సు ఉంటే కదా ఆఖరి బస్సు కాదు, కాదు. మొదటి బస్సు ముందు బస్సు ఉందనుకో, అది మొదటి బస్సు ఎందుకు అవుతుంది? మొదటి బస్సు అంటే మొదటిది, ఆఖరి బస్సు అంటే ఆఖరిది. మహోన్నతుడు అంటే ఆయన మించిన ఉన్నతుడు ఎవరు లేరు. ఆయన మహా ఉన్నతుడు. ఆ దేవుడు మన దేవుడు. ఆయన్ని బట్టి అంటాడు, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించదను. సంతోషించడం ఏంటి, హర్షించడం ఏంటి? సంతోషించడం అంటే ఎలా? అదే నేను చెప్తుంది. సంతోషాన్ని మించిందే హర్షించదు. అందుకని రెండు రాశారు ఇక్కడ. సంతోషం అంటే మన గుండెల్లో ఉంటుంది. హర్షించడం అని అంటే ఇందాక ఆ పాట ఏం పాట ఇది, భయము చెందకు భక్తుడా అన్నప్పుడు మీరు మా పాపమ్మక్కను చూడాలి. అది హర్షించడం అంటే. ఇంకా కొద్దిగా గట్టిగా కానీ కొట్టుంటే మొత్తానికి డ్యాన్స్ వేసేసింది, యేసు రక్తమే జయము అని. ఇలా డ్యాన్సులు చూడాలంటే హరినాథపురంలో ఉన్న మా వసంత చెల్లి మయూరికి కూడా తెలియదు. పాస్టమ్మ గారు, పాపమ్మక్క, తర్వాత పద్మ చెల్లెమ్మ, వీళ్ళందరూ అప్పుడు దేవునికి స్తోత్రం, యేసు రక్తం జయం, దేవుని అవన్నీ ఇంకా వీడియోలు ఎప్పుడైనా దేవునికి చూపిస్తానండి. తర్వాత టైం దగ్గరగా ఉంది కాబట్టి 8వ వచనం. ఇక 3వ వచనం దగ్గర నుంచి 6వ వచనం వరకు శత్రువు గురించి చెప్పిన మాటలే. 7వ వచనం, యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు, న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును. మన దేవుడు అప్పుడప్పుడు సింహాసనం మీద ఉండే దేవుడు కాదు. తెలంగాణలో ఒక ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉంది. ఇప్పుడు ఏమైపోయింది? ఆ ప్రభుత్వం సీటు దిగిపోయింది, ఇంకొక ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం ఎంతవరకు ఉంటుందో ఏదైనా కానీ గ్యారంటీ అనేది కాదు. కానీ ఇక్కడ దేవుడు చెప్తాడు, యెహోవా శాశ్వతముగా. మన దేవుడు సింహాసనం మీద ఉన్నాడు. మనకు తెలిసిన ఆయన సింహాసనం మీద ఉన్నారనుకోండి, మనకు దిగులు ఉండదు ఇంకా. ఎందుకంటే మనకి ఏది వచ్చినా సరే ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళి, ఫ్రెండ్ కాబట్టి, బాబు రాజుగారు నాకు ఈ అవసరం వచ్చింది, లేకపోతే ఈ కష్టం వచ్చింది, నష్టం వచ్చింది చెయ్యంటే వెంటనే ఆయన అటెండ్ అవుతాడు. ఇప్పుడు దేవుడు సింహాసనం మీద ఉన్నాడు. మనకి ఏదైనా చింత వచ్చింది అనుకో, ఆయన సింహాసనం మీద ఉన్నాడు కాబట్టి ఆ చింత యావత్తు ఆయింది, మనది కాదు. ఒకవేళ మన దేవుడు సింహాసనం మీద లేడనుకోండి, అప్పుడు బాధపడాలి. ఈ వచనాన్ని బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాల్సింది ఏంటంటే, యెహోవా శాశ్వతముగా. మయూరెక్క పగలు లేదు, రాత్రి లేదు, బాగున్నప్పుడు లేదు, ఇంకో విద్యానాథ్ ఉన్నప్పుడు లేదు, ప్రతి క్షణం దేవుడు సింహాసనం మీద ఉన్నాడు. ఆ సింహాసనం వైపు చూస్తే చాలు, దేవుడు చేయవలసింది ఆయన చేస్తాడు, చూసుకోవాల్సింది ఆయన చూసుకుంటాడు. ఎవరిని ఎప్పుడు ఎలా సరిచెయ్యాలో నిలబెట్టాలో ఆ దేవుడికి బాగా తెలుసు. కాకపోతే కొన్ని జరుగుతూ ఉంటే మన కళ్ళ ముందే జరగాలి. ఎందుకంటే మన సహనం కొరకు మనం దేవుళ్ళో ఎంతవరకు నిలబడతాం, మన దేవుడిని ఎంతవరకు ఆరాధిస్తాం, ఆ దేవుడిని బట్టి ఎంతవరకు ధైర్యం తెచ్చుకుంటాం. దావీదు గారే అంటారు, నేను యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాను. అది కావాలి మనకి. మన దేవుడిని బట్టి, నా దేవుడు ఉన్నాడు రా, నాకు చాలరా అన్న హృదయం మనలోనికి వచ్చినప్పుడు, ధైర్యం వచ్చినప్పుడు, ఆ ధైర్యాన్ని ఇచ్చిన దేవుడు ఏదైనా మన కొరకు చేస్తాడు. అది కష్టమైన, నిష్ఠూరమైన ఏదైనా కానీ వాక్య భాగంలోకి వెళ్ళినప్పుడు ఆ దేవుడు ఎలా చేస్తాడు, ఏమేం చేస్తాడు అనేది మనం నేర్చుకుందాం. 8వ వచనం, యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును. ఇక్కడున్న లోకులందరూ రకరకాల పరిస్థితులను బట్టి న్యాయం తీరుస్తారు, తీర్పు తీరుస్తారు. కానీ ఇప్పుడు తీర్పు తీర్చాలనుకో, నేనేమన్నా తప్పు చేస్తే న్యాయవాది ఇచ్చిన డబ్బులు బట్టి న్యాయం ఉంటుంది అక్కడ. మనం న్యాయవాది, మనం లాయర్కి ఎంత డబ్బులు ఇస్తామో దాన్ని బట్టి, ఒకవేళ మనం తక్కువ డబ్బులు ఇచ్చి నా ఎదురుగుండా ఉన్న అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎక్కువ డబ్బులు ఇచ్చారనుకో, న్యాయం అటు వెళ్ళిపోద్ది. కానీ దేవుడి దగ్గర అలాగే వెళ్ళిపోయాను. మన న్యాయాధిపతి గొప్ప దేవుడు, ఆయన మహోన్నతుడు. ఆయన అంటాడు, యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయం తీరుస్తాడు. కాబట్టి ఎదుటివారు ఎలాగున్నా కానీ మనం దేవుని దృష్టిలో యథార్థంగా ఉండాలి. ఎందుకు అని అంటే, యథార్థత మనుషుల దృష్టికి కనపడదు. ఒకవేళ యథార్థత మనుషుల దృష్టికి కనపడిన వారు మనలను కెండల్ చేస్తారు, ఇక్కడ భాష హేళన చేస్తారు. కానీ యథార్థత దేవుడి దగ్గర ఉంటే దేవుడు హానర్ చేస్తాడు. వీళ్ళు కెండల్ చేస్తారు, దేవుడు గౌరవిస్తాడు.
కాబట్టి దేవుడి దగ్గర గౌరవం కావాలంటే వీళ్ళు ఎంత కిండలు చేసి మనం ఎన్ని ఇబ్బందులు పెట్టినా యథార్థత కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడట? 9వ వచనం, నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలము వారికి. అప్పుడు మహాదుర్గము అని అంటే ఎత్తైన ప్రాకారము అని అర్థం. ఎత్తైన ప్రాకారం. నేను ఇప్పుడు 6 అడుగులు ఉన్నాను, చెయ్యెత్తాను అనుకో ఒక 9 అడుగులు అవుతాను. లేదా ఒక నిచ్చెన అంటారండి ఇక్కడ. నిచ్చెన వేసుకుంటే ఒక 12 అడుగులు ఉంటే 12 + 9 ఒక 20 అడుగులు ఎత్తు అవుతాను. కానీ మన దేవుడు ఎక్కడున్నాడు? ఆకాశముందున్నాడు. ఆకాశ మహాకాశములు పట్టజాలనంత గొప్ప. ఆకాశమే పట్టకపోతే ఇంకా దేవుడిని మనం ఎక్కడ కొలవగలం? ఎక్కడ చూడ? అంత మహాదుర్గము మన దేవుడు. మహాదుర్గం అంటే అంత ఎత్తైన కోట. అక్కడ ఉంటాం మనం. ఆయన ఏమంటాడు? ముదిమి వచ్చే వరకు నేను నిన్ను చంకనెత్తుకుంటాను. ఆకాశ మహాకాశములు పట్టజాలని అంత గొప్ప దేవుని యొక్క చంకలో నువ్వు ఉన్నావు అని అంటే నువ్వు ఇంకెక్కడున్నావో చూసుకో. అప్పుడు ఎవరు వచ్చి నిన్ను ముట్టుకోగలరు? ఏమండి, ఈ నలిపేసే వాళ్ళందరూ ఎక్కడ నలుపుతారు? అక్కడికి వచ్చి నలపలేరు కదా, ఈ లోపల నలిగిపోతారు వాళ్ళే. తరువాత ఆపత్కాలం, మన కష్టాలు తీసుకొద్దామని చెప్పి అన్నీ ఎదురుగుండా వస్తేనండి. పోయిన వారం కూడా మనం మాట్లాడుకున్నాం. పరమగీత గ్రంథంలో ఆ పల్లకీని మోసే శూరులు అంటారు, ఎందుకయ్యా మీరు ఖడ్గం పట్టుకున్నారంటే, అయ్యగారు పాస్టర్ గారు ఎదురుగుండా శత్రువు వస్తే చంపేద్దాం పాస్టర్ గారు. కానీ మా శత్రువు ఎదురుగుండా రాడు. ఎక్కడి నుంచి వస్తాడట? వెనకాల నుంచి వస్తాడు, కుటుంబంలోనే వస్తాడు శత్రువు. వాళ్ళకి ఏ దొంగనైనా పట్టుకోవచ్చు కానీ ఈశ్వరుడు కూడా పట్టలేడు. ఈశ్వరుడు అని అంటే మీరు ఎక్కడికో వెళ్ళిపోకండి, దేవుడు అని అర్థం. ఇంటి దొంగను దేవుడు కూడా పట్టుకోలేడు. కానీ మన దేవుడు అలాంటి దేవుడు కాదు, డూప్లికేట్ దేవుడు కాదు. మన దేవుడు మనసులను ఎరిగిన దేవుడు, మన దేవుడు అంతరంగంలో ఎరిగిన దేవుడు. కాబట్టి ఎక్కడి నుంచి అయితే ఆపత్కాలం వస్తుందో, ఎక్కడి నుంచి అయితే కష్టం వస్తుందో నేను తీసుకెళ్ళి అక్కడ పెడతాడు. ఎక్కడ? మహా ఎత్తైన ప్రాకారంలో నువ్వు ఉంటావు. ఎదురుగుండా గొలియాతు గారు 9.5 అడుగులండి, దావీదు గారు 5.8 అడుగులండి. ఆయన ఎత్తా ఈయన ఎత్తా? గొలియాతు ఎత్తుకెళ్ళిపోతాడు దావీదుని ఆయన గారు. అవునా? పట్టుకెళ్తాడు. అలాంటి దావీదు దేవుణ్ణి నమ్ముకున్నాడు కాబట్టి ఎక్కడ తీసుకెళ్ళాడు దేవుడు? ఆయన తల తీసుకొచ్చి ఇలా పట్టుకుని ఇలా నడుచుకుంటా వస్తుంటే యేసు రక్తం ఏ జయం, అటు ఫిలిస్తీన్ సైన్యం కానీ ఇటు ఇశ్రాయేలీల సైన్యం కానీ జయహో జయహో యేసు రక్తం జయమని అంటా ఉంటే దద్దరిల్లిపోయింది యుద్ధ భూమి అంతా. దేవునికి స్తోత్రం. పరిగెట్టేవాడు పారిపోతున్నాడు, వచ్చి పొగిడేవాళ్ళు పొగుడుతున్నారు. ఎవరు చేశారు ఇదంతా? ఆపత్కాలంలో మన దేవుడు మహాదుర్గము. ఎదుటి వాళ్ళు మనల్ని కక్షతో ఏదో చేద్దాం అనుకుంటారండి, కానీ వాళ్ళు చేసేది కొద్దిగానే, చీమంతా. కానీ దేవుడు వారికి చేసేది కొండంత. మనం ఆ చీమంతం చూసి మనమేమనుకుంటాం? ఒరి చేం కుట్టేస్తుంది. చేం కుడితే దద్దురు వస్తుంది రాదా? దద్దురు రాదా అండి? వస్తుంది. కానీ ఎంతసేపు అదే ఒక తేలో ఏదో కుట్టిందనుకో ఎలా ఉంటుంది? వేరేగా ఉంటుంది. ఏమండి, మన దేవుడితో పని అలాగుంటుంది, వస్తుంది. మన దేవుడితో అలా ఉంటుంది. కాబట్టి మన దేవుడు మన పక్షంలో ఉన్నారు కాబట్టి పూర్ణ హృదయంతో ఆయనను స్తుతి చెల్లించాలి. మహోన్నతుడా, నేను ఎప్పుడు నీకు స్తుతి చెల్లిస్తాను. 10వ వచనం, యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని. మా మయూరెక్క చదువుద్ది మాట, అమృతాంజలి రాసుకుంటుంది పాపం. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెడతాడా? విడిచిపెట్టాడు. ఎవరైనా విడిచిపెట్టేస్తారండి. ఆఖరికి గర్భమును పుట్టిన బిడ్డను తల్లైనా మర్చిపోద్ది. యేసుక్రీస్తు ప్రభు తల్లే మర్చిపోయింది ఆయన్ని. అవునా కదా? ఏమంటుంది ఆమె వచ్చి? ఏమంటది? నువ్వు బయల్జిబు వల్ల చేస్తున్నావట. వాళ్ళందరూ ఏదో రకరకాలుగా మాట్లాడుతున్నారు. యేసు ప్రభు అంత మొత్తానికి వాళ్ళ తమ్ముడిని 2 చెల్లెళ్ళు వేసుకుని వచ్చి అక్కడ నిలబడి ఇంటి గుమ్మ ముందు నిలబడితే వాళ్ళు అంటారు, శిష్యులు వచ్చి చెప్తారు, మీ అమ్మగారు మీ ఫ్యామిలీ అంతా వచ్చారు యేసు ప్రభు గారు అని అంటే, నా తండ్రి చిత్తమును నెరవేర్చువారే నా తమ్ముళ్ళు, నా తల్లి, వీళ్ళందరూ. అర్థమవుతుందండి? కాబట్టి అందరూ మనల్ని విడిచిపెట్టినా కానీ ఇక్కడ ఇది మాత్రం అమ్మ అండర్లైన్ చేసుకో, నిన్ను ఆశ్రయించు వారిని నీవు అప్పుడు మనం ఏం చేయాలంటే ఆయన విడిచిపెట్టకుండా ఉండాలంటే మనం ఆయన్ని ఆశ్రయించాలి, ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి. 91వ కీర్తన 1వ వచనం ఉంటుంది, సర్వశక్తిని మహోన్నతుని చాటున నివసించువాడు సర్వశక్తుని నీడను
విశ్రమిస్తాం. మనం అక్కడికి వెళ్ళి అక్కడ హ్యాపీగా ఉంటాం అన్నమాట. తర్వాత 11వ వచనం, సియోను దాసి అయిన యెహోవాను కీర్తించుడి, ఆయన క్రియలను ప్రజలలో ప్రచురపరచుడి. ఆయన మనకు మహాదుర్గమైనప్పుడు, మనకు న్యాయం తీరుస్తున్నప్పుడు, ఆయన మనల్ని విడిచిపెట్టినప్పుడు మనం ఏం చేయాలంటే ఇద్దరికి చెప్పాలి. ఎవరాళ్ళు? అడిగిన వారు, అడగనివారు. అడిగితే చెప్తాం, అడగలేదనుకో దారి బాబు ఒక్క నిమిషం ఆగు అని ఆపి, నా దేవుడు నా జీవితంలో ఈ కార్యాన్ని చేశాడు. ఇప్పుడు వసంత చెల్లెమ్మ ఎలా చెప్తున్నారు? మా అమ్మని వాళ్ళందరూ 10 రోజుల్లో రకరకాలుగా మాట్లాడితే మా అమ్మ ఇప్పుడు ఊరిలో తిరుగుతుంది, ఊరంతా తిరుగుతుంది, తన ఇంట్లో అలా తిరుగుతుంది అని చెప్పటం, అది మనం అందరికీ చెప్పాలి. చెప్పినప్పుడు ఏమవుతుంది అంటే దేవుడు దానికి పెట్టుబడి పెడుతున్నాడు. దేవుడికి మనకి ఒక 10 రూపాయలు పెట్టుబడి పెట్టామనుకో, ఎందుకు పెడతాం? అటు నుంచి మనకి లాభం రావాలని దేవుడు వందిస్తాడు. అమ్మా, అవును అమ్మా, స్తోత్రం. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు కదా. ఆయన ప్రార్థన చేసి ఆశ్రయించు వారిని విడిచిపెట్టే దేవుడు కాదు. 13వ వచనం చదువుదాం. నేను నీ కీర్తి, 13 అమ్మ, ఆయన నీ కీర్తి అంతటిని యెహోవా నన్ను ఆయన విడిచిపెట్టడు. రెండవది ఏం చేస్తాడట? కరుణిస్తాడు, కృప చూపిస్తాడు. దేనికోసం? దేవుని యొక్క కీర్తి అంతటి నా దేవుడు ఇలా చేశాడు. మరదల గారు అడిగినా కానీ దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేశావు, దేవుడు సహాయం చేశాడు, ఆరోగ్యం ఇచ్చాడు. అది కీర్తి ప్రచుర చేయటువంటి. గుమ్మములలో రక్షణను గూర్చి హర్షించినట్లు యెహోవా మనలను కరుణించునుగాక. 14వ వచనం ముఖ్యమైన వచనం, మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా. చాలామంది కోపమొత్తి ఏమంటారంటే చచ్చినా బాగుండు. కొంతమంది ఏమనుకుంటారంటే నేను చచ్చినా బాగుండు. వాళ్ళకు వాళ్ళు చెప్పించుకుంటారు. నీకు నువ్వు చెప్పించుకున్నా, ఇతరులకు చెప్పించినా, ఇక్కడ ఉన్న మాట ఏంటంటే మరణ ద్వారమున ప్రవేశించకుండా ఉద్ధరించే దేవుడు మాత్రము యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే. అపవాది ఏం చేస్తుందంటే మరణానికి తీసుకెళ్లాలని చూస్తుంది. యేసుక్రీస్తు ఏం చేస్తాడంటే మరణపు ముళ్ళు విరిచి మరణం నుండి బయటికి తీసుకురావాలని చూస్తాడు. కాబట్టి ఆ గొప్ప దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, మనల్ని కరుణించే దేవుడు, మన పక్షమున ఉన్న దేవుడు, అన్నిటిని మించి మహాదుర్గమైన గొప్ప దేవుడు గనుక ఆ దేవుని ఎదుట సాగిలపడి కొద్ది నిమిషాలు దేవుడిని ఆరాధించుకుందాం, దేవుడిని మహిమపరుచుకుందాం. ఎందుకంటే మరలా మన మధ్యన క్లైబాయ్ గారు ఉన్నారు. ఆ క్లైబాయ్ గారు వస్తారు. మరొక చిన్న వాక్య సందేశం ఆయన కూడా, సార్ కూడా చాలా కాలం తర్వాత మనకు